నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, మస్తాన్ సాయి ఇంట్లోంచి లావణ్య తీసుకొచ్చిన హార్డ్ డిస్క్‌లో దాదాపు 200 న్యూడ్ వీడియోస్ ఉన్నాయని, అలాగే అందులో కొంతమంది హీరోయిన్స్‌వి కూడా ఉన్నాయి అని ఆ అమ్మాయి చెప్తుంది సార్. అలాగే చాలా విషయాలు నాకు తెలుసు, అవన్నీ బయటపెడతాను అని ఆ అమ్మాయి అంటుంది. అసలు మస్తాన్ సాయి ఎవరు సార్? ఈ లావణ్య ఎవరు? అసలు ఈ విషయం ఏంటి? ఇందులో హీరోయిన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనేది ఎంతవరకు నిజం? అసలు దీన్ని ఎలా తీసుకోవాలి సార్ మనం? ఈ లావణ్య అనే అమ్మాయి హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా పెద్ద గందరగోళం క్రియేట్ చేసి దాదాపు 2, 3 నెలలు లావణ్య రాజ్ తరుణ్ చుట్టూనే మొత్తం వీడియోలన్నీ కూడా నడిచాయి. వెబ్సైట్లో ఇవే నడిచాయి. అసలు ఇంక వేరే పని లేనట్టుగా దీని మీదే డిస్కస్ చేసుకున్నారు. మనలాంటి ఛానళ్ళు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనకి ఏది బ్రేకింగ్ ఉంటే అవి ఖచ్చితంగా మనం వాటిని చెప్తాము, అనలైజ్ చేస్తాము. సో రాజ్ తరుణ్ అబ్బాయి గురించి మనకు తెలుసు. ఈజ్ ఏ బడ్డింగ్ హీరో. పడి లేస్తూ అలా వెళ్తున్న కెరీర్. ఆ అబ్బాయి గతంలో ఎప్పుడో 10 ఏళ్లకు ముందో ఎప్పుడో ఈ అమ్మాయి పరిచయం అయింది. ఈ అమ్మాయితో అతనికి అఫైర్ ఉండొచ్చు. సో ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో కూడా ఉన్నట్టుగా మనకి ఆ గొడవల్లో అర్థమైంది. దాంట్లో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే రాజ్ తరుణ్తో బ్యాటిల్ని బయటికి తీసుకొచ్చింది. రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకోవాలని, ఈ అమ్మాయికి ఆల్రెడీ వేరే అఫైర్లు ఉన్నట్టుగా అమ్మాయి కూడా ఒప్పుకుంది. అయినా కూడా రాజ్ తరుణ్ నేను పెళ్లి చేసుకున్నది. రాజ్ తరుణ్ డైరెక్ట్గా వచ్చి ఈ అమ్మాయికి యాంటీగా ఎక్కడ గట్టిగా మాట్లాడలేదు. అయితే రాజ్ తరుణ్ తరపున ఫస్ట్ శేఖర్ భాష అనే అబ్బాయి రంగంలో దిగాడు. అతను రేడియో జాకీ అనుకుంటాను. ఆ అబ్బాయి రంగంలో దిగి ఆ అబ్బాయి చాలా గట్టిగా కొట్లాడాడు. దాంతో ఈ అమ్మాయి ఆ అబ్బాయి మీద దాడి చేయించడం, ఆ అబ్బాయి మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేసింది. సో ఈ అమ్మాయి ఏంటంటే మామూలుగా అయితే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్, కిల్లీ షాప్ ఏదో చెప్తారు. అలాంటివి ఉంది. కానీ అమ్మాయి ఎనర్జీ లెవెల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఒక రాంగ్ బ్యాటిల్స్ అంటారు. ఇదే అమ్మాయి మహిళల సమస్యలు, ఇంకొక సమస్యల మీద ఈ ఎనర్జీని ఉపయోగించుంటే అమ్మాయి నిజానికి చాలా ఈ పార్టీకి సెలబ్రిటీ ఇనే రైట్ వేలో సెలబ్రిటీ అయిండేది. కానీ ఇప్పుడు ఏమైంది, అమ్మాయి ఎవరినో బ్లాక్మెయిల్ చేయడం కోసం రంగంలో దిగి పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ మస్తాన్ సాయి అనే ఒక కుర్రవాడు రంగంలోకి వచ్చాడు. ఈ మస్తాన్ సాయి ఎవరంటే అతను గుంటూరు అని చెప్తారు. రావి బావాజీ మస్తాన్ సాయి. ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి కూడా ఏదో సంబంధం ఉంది. అంటే ఏ రకమైన సంబంధం తెలియదు, ఏదో ఉంది. మొత్తానికి ఆ అబ్బాయిని కూడా ఈ శేఖర్ భాష రంగంలోకి దించాడని చెప్తారు. ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ఆ అబ్బాయి గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్ కేసు ఏదో ఉంది. ఆ డ్రగ్ కేసులో అతని మీద కూడా ఇన్వాల్వ్ అయినట్టు కేసు. ఆ వరలక్ష్మి టిఫిన్స్లో కూడా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. మొన్ననే గోవాలో ఆత్మహత్య చేసుకున్న కృష్ణప్రసాద్, కేపీ ప్రసాద్ అనమాట. ఆయన కృష్ణప్రసాద్ చౌదరి, కేపీ చౌదరి అంటారు. కబాలి తెలుగు ప్రొడ్యూసరు. ఆయన కూడా ఉన్నాడు. ఆయన మొన్న ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఈ సాయి కూడా దాంట్లో ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి రాజ్ తరుణ్కి సపోర్ట్గా ఎవడొచ్చినా వాళ్ళ మీదకి బ్యాటిల్ని మళ్ళిస్తుంది. అయితే ఈ అమ్మాయికి మరి విచిత్రం ఏంటంటే, నాకు కూడా ఈ అమ్మాయి పరిశీలిస్తుంటే అక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మరి ఈ అమ్మాయికి ఏమన్నా వీవీఐపీనా ఆ పోలీస్ స్టేషన్ వరకు నాకు తెలియదు. ఈ అమ్మాయి కేసు పెడితే ఎవరి మీద పెడితే వాళ్ళని అరెస్టులు చేసేస్తున్నారు. చివరికి జర్నలిస్టులు మన మిత్రులు కూడా కొంతమంది మీద పెడితే వాళ్ళు పిలిపించి స్టేషన్కి వాళ్ళని బెదిరించడం ఆ స్థాయిలో. మరి ఆ స్టేషన్ మీద ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి? ఎందుకు ఈ అమ్మాయికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే రకరకాల కథనాలు ఉన్నాయి. ఈ అమ్మాయికి ఎవరితో ఆ స్టేషన్లో ఏదో అఫేర్ ఉందని ఇలా కూడా మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఈ అమ్మాయికి మాత్రం అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఆ స్టేషన్ ఇస్తుండే కనబడుతుంది. ఇప్పుడు ఇదే కేసు తీసుకుందాం. ఈ అమ్మాయి ఏం చేసింది? ఈ అమ్మాయి ఈ మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళి మస్తాన్ సాయి ఇంట్లో 4 TB ఉంటే దాన్ని పట్టుకొచ్చింది. ఇది ఖచ్చితంగా ఈ అమ్మాయి మీద దొంగ, థెఫ్ట్, అటాక్, ఇంటి మీద అటాక్, దాడి, థెఫ్ట్ ఈ కేసులు పెట్టాలి కదా ఈ అమ్మాయి మీద. ఈ అమ్మాయి మీద ఎందుకు పెట్టలేదు? ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ అమ్మాయి హార్డ్ డిస్క్ ఇచ్చి ఇందులో న్యూడ్ వీడియోలు ఉన్నాయి అని చెప్పింది. న్యూడ్ వీడియోలు హార్డ్ డిస్క్లో ఉండడం ఏ రకమైన నేరం నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ తీస్తే కొన్ని వందల పోర్న్ సైట్లు వచ్చేస్తాయి. మరి ఇంటర్నెట్లో పోర్న్ సైట్లు ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక అతను హార్డ్ డిస్క్ పెట్టుకొని తన పాటికి తను చూసుకుంటుంటే అది ఎలా నేరం అవుతుందో అర్థం కాదు. అలా నేరం అయితే మరి ఆ సైట్లన్నీ కూడా నేరం చేస్తున్నాయి కదా, సైట్లు ఎందుకు ఉంచుతున్నారు?
గవర్నమెంట్ కావచ్చు, కోర్టులు కావచ్చు. సో ఈ అమ్మాయి వెళ్ళి ఒక ఇంట్లో దాడి చేసి ఇప్పుడు చాలా మంది ప్రతి 10 మందిలో దాదాపు 6-7 మంది ఇళ్లలో ఉంటాయండి. ఎందుకంటే విమెన్ కూడా 48% స్త్రీలు పోర్న్ చూస్తున్నారనేది ఆ మధ్య కూడా సర్వేలో వచ్చింది. తప్పేం లేదు, ఎందుకు చూడకూడదు, వాళ్ళు మగవాళ్ళే చూడాలనేది ఏముంది. సో కాబట్టి ఇండియా వన్ ఆఫ్ ద టాప్ 10 కంట్రీస్ పోర్న్ కన్జంప్షన్ అనేది ఉంది. సో ఇది జరుగుతున్నప్పుడు ఒకవేళ తప్పు అయితే ఎవరు చేసిన తప్పే కదా. కానీ ఇక్కడ ఫస్ట్ ఈ అమ్మాయి నేరం, ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాలి. అది వదిలేసి పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు ఈ కేసులో. ఆ వీడియోలు ఉన్నాయని. దాంట్లో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, దాంట్లో ఏమున్నాయో పోలీసులు అఫీషియల్గా చెప్పట్లే. ఈ అమ్మాయి చెప్తుంది వచ్చి హీరోలు హీరోయిన్లు ఉన్నాయి దాంట్లోని. అంటే క్రియేట్ ఏ సెన్సేషన్. నిజానికి ఏ హీరోలు ఉన్నాయో తెలియదు. దానికి ఒక పేరైతే చెప్పింది, హీరో నిఖిల్ది కూడా ఉన్నాయని. ఈ అమ్మాయి చెప్పే వెర్షన్ ఏంటంటే ఇతను హ్యాక్ చేశాడంట ఫోన్లు. హ్యాక్ చేసి వాళ్ళ ఫోన్లలో ఉండే వీడియోల్ని ఇతను లాగాడంట. లాగి వీడు ఒక స్టోర్ చేసి పెట్టుకున్నాడంట. అట్లాగే ఇతను కొంతమంది అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చారంట. ఆ డ్రగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలు బిహేవ్ చేస్తే ఆ వీడియోలంతా కూడా ఇతను షూట్ చేసి పెట్టాడని ఈ అమ్మాయి చెప్తుంది. ఈ అమ్మాయి చెప్పిన ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా మస్తాన్ సాయిని తప్పు చేసినట్టే. ఎందుకంటే వేరే వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చే వాళ్ళకి తెలియకుండా వీడియోలు తీయడం రాంగ్. మామూలుగా ఇంటర్నెట్లో ఉన్న వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే అది వేరే వ్యవహారం. దాని మీద కేసులు అంటే అది వేరే కథ. కానీ ఎవరినైనా వాళ్ళకి తెలియకుండా రహస్యంగా వీడియోలు తీయడం కానీ, సొంత భార్య అయినా కూడా, మొన్న కూడా సుప్రీంకోర్టులో ఇదే జరిగితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియోలు తీస్తే గర్ల్ ఫ్రెండ్ అయినంత మాత్రాన నువ్వు అమ్మాయికి ఇష్టపూర్వకంగా కాకుండా అగైనిస్ట్గా వీడియోలు తీస్తే తప్పు అనేది చెప్పింది సుప్రీంకోర్టు కూడా. అది ఎవరికైనా వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా మనం ఏ సీరియస్ పని చేసినా తప్పే, అది కరెక్ట్. కానీ తను అది చేశాడా లేదని ఇది ఈఎంఐ ఆరోపిస్తుంది వచ్చి, తప్ప పోలీసులు ఇది. అంటే ఈ అమ్మాయికి అతనికి మధ్య గొడవ ఉంది ఎప్పటి నుంచో. దాంతో అతనికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈఎంఐ చేస్తుందని క్లియర్. ముందు నుంచి కూడా అసలు ఈ అమ్మాయికి సింపతి అనేది ఏ కోసైనా ఎవరిలో లేదు. బిగినింగ్లో సింపతి ఉన్నది, కానీ ఈ అమ్మాయి ఇవన్నీ చేసేది చూసి ఈ అమ్మాయి మీద ఎవరికి సింపతి కూడా లేదు. కావాలని ఈ అమ్మాయి ఇది చేస్తుంది అనేది అందరికి అర్థమైపోయింది. మరి ఈ నార్సింగ్ పోలీసులు మాత్రమే ఈ అమ్మాయి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది అది కూడా త్వరలో తేలే అవకాశం ఉంది. ఎందుకంటే దీని మీద వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మీడియా కూడా ఇవన్నీ బయటకు తీసుకొస్తుంది. ఎందుకు మీరు ఈ అమ్మాయి కంప్లైంట్ కానీ ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. యాక్చువల్గా ఈ అమ్మాయి తప్పు చేసిందిగా, అసలు వేరే ఇంట్లో పోయి టీవీ హార్డ్ డిస్క్ ఎలా తీస్తుంది ఈ అమ్మాయి? సో ఇది ప్రాబ్లం. ఒకసారి హార్డ్ డిస్క్ తెచ్చినాక అతను ఈఎంఐ పెట్టి ఉండొచ్చు ఆ వీడియోలు, దాంట్లో అతని దాన్ని నువ్వు ఎలా చెప్తావు? పోలీసులు అతని ఇంట్లో పోయి పట్టుకుని ఉంటే అది కథ వేరండి. ఈఎంఐ తెచ్చింది హార్డ్ డిస్క్, మీ ఇంట్లో నేను హార్డ్ డిస్క్ తెచ్చి దాంట్లో నేను వీడియోలు వేసి నువ్వేసావని పెడితే అరెస్ట్ ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. సో ఈఎంఐ ఇస్తే హార్డ్ డిస్క్ పోలీసులు ఎలా అతన్ని అరెస్ట్ చేస్తారండి? అతను పెట్టినట్టు పోలీసుల దగ్గర ప్రూఫ్ ఏముంది? ఈఎంఐ పెట్టి ఉండొచ్చు కదా హార్డ్ డిస్క్లో, ఎవరైనా పెట్టచ్చు కదా. ఇంకా అక్కడ నుంచి తెచ్చేసిన ఇప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మళ్ళీ ఈఎంఐ దబ్బాయింపు. దీనివల్ల ఏమవుతుందంటే నిజానికి ఇవాళ 80-90% క్రైమ్స్ స్త్రీల మీద జరుగుతున్నాయి ఇండియాలో. రకరకాల క్రైమ్స్ స్త్రీల మీద జరుగుతున్నాయి. కానీ ఇలాంటి వల్ల ఏమవుతుందంటే జెన్యూన్గా స్త్రీలు రేపు వచ్చి నాకు అన్యాయం జరిగిందని ఎక్కడైనా చెప్పాలన్నా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇలాంటి వాళ్ళ. సో అది పోలీసులు కూడా ఆలోచించుకోవాలి.